అందరికీ నమస్కారం. నూతన సంవత్సరము 2025 అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కంటోన్మెంట్ ప్రజలకు, ముఖ్యంగా నా బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కంటోన్మెంట్లో 10 సంవత్సరాల నుండి ఎన్నికలు అనేది లేకపోవడం, ఇది రాజ్యాంగం విరుద్ధంగా కనబడుతూ ఉంది. ఖచ్చితంగా ఎన్నికలు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిన విలీన ప్రక్రియ ఒకటి వచ్చింది. ఈ జిహెచ్ఎంసీలో అక్కడక్కడ దేశంలో ఉన్న నగరపాలికల కలపాలనే ఉద్దేశంతో, లేదంటే కొత్త యాక్ట్ పెడదామనే దాని మీద ఇన్ని రోజుల నుండి ఒక 2-3 ఏళ్ళ నుండి 4 ఏళ్ళ నుండి నడుస్తూ ఉంది. కానీ అది పెండింగ్ పడుతూ వస్తుంది. మళ్ళీ నామినేటెడ్ మెంబర్గా ఇస్తూ ఇక్కడ పరిపాలన సాగుతూ ఉంది. ప్రజల పక్షాన మాట్లాడడానికి ఒక నామినేటెడ్ మెంబర్ ఇవ్వాలనే దాని మీద ఇలా కంటోన్మెంట్ బోర్డులో నామినేటెడ్ ఎన్నిక చేయడం, కానీ దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ ఇలా 4 సంవత్సరాలకు తీసుకుపోతూ ఉన్నారు. మాకున్న పూర్తి సమాచారంతో చెప్తా ఉన్నాం, ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు ఆగిపోవడం జరుగుతూ ఉంది. ఇది పట్టి చూస్తే ఈ నామినేటెడ్ ప్రక్రియ ముందుకు వచ్చేసింది. ఈ వారం లోపల 10 రోజుల లోపల కొత్త నామినేటెడ్ మెంబర్ను ఎన్నుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మాకు పూర్తి సమాచారం ఉంది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ద్వారా. దాంట్లో భాగంగా ఇవాళ మేము దాని విషయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు బీజేపీ పార్టీలో మేము 2020లో బీజేపీ పార్టీ కష్టంలో ఉన్నటువంటి, అంటే ఆ టైంలో ఇక్కడ రాష్ట్రంలో ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఆ టైంలో మేము జైన్ జగడం నరేంద్ర మోడీ గారి విధి విధానాలు నచ్చి తన అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నటువంటి దేశాన్ని చూసి నేను, నర్మదా శ్రీనివాసరెడ్డి అన్న గారు, అదే రోజు రామకృష్ణ, అదేవిధంగా అనురాధ గడ్డ జైన్ కావడం, కొంతమంది కార్యకర్తలు, మా మెయిన్ ముఖ్య కార్యకర్తలు జైన్ కావడం, ఆ రోజు ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సిటీ అధ్యక్షులు రామచందర్ గారి ఆధ్వర్యంలో, ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర మంత్రి మా అన్న కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కరోనా సమయంలో గిట పెద్ద ఎత్తున మేము జాయిన్ కావడం జరిగింది. మేము జాయిన్ అయిన తర్వాత కంటోన్మెంట్లో బీజేపీని ప్రతిష్టంగా చేస్తూ ఉన్నాం. కొద్దిగా సీనియర్లు అడ్వైజ్ తీసుకున్నాం జాయిన్ అయ్యే ముందు. ఆ సీనియర్లు ఇచ్చిన అడ్వైజ్ తోటి ఆ రోజు పార్టీలో జాయిన్ అయినాం. కంటోన్మెంట్లో ఉన్నటువంటి సీనియర్ నాయకుల వల్ల తర్వాత ప్రతిరోజు కంటోన్మెంట్లో మేము పార్టీని ప్రతిష్టంగా తీసుకొని పోతా ఉన్నాం. చాలా స్ట్రెంతన చేసినాం. ఆ స్ట్రెంతన మీ అందరికీ కూడా తెలుస్తూ ఉంది. 2023లో అసెంబ్లీ ఎలక్షన్లో ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి మా బీజేపీ క్యాండిడేట్ను 2వ స్థానానికి తీసుకొచ్చినాం కష్టపడి అసెంబ్లీలో. ఆ తర్వాత ఆ రోజు మా 6వ వార్డుల ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు, మల్లారెడ్డి గారు కానీ, పద్మారావు గారు కానీ, శ్రీనివాస్ యాదవ్ గారు, అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎంత ప్రెషర్ వేసినా మేము ఆ రోజు సుమారు 1000 ఓట్లు మెజార్టీ తేవడం జరిగింది. ఇక్కడ ఏరియాలో వార్డ్ 6లో, జిహెచ్ఎంసీలో, కంటోన్మెంట్లో అన్ని వార్డుల కన్నా అత్యధిక మెజార్టీ తెచ్చుకున్నాం. అదేవిధంగా మళ్ళీ తర్వాత 2024లో బై ఎలక్షన్ రావడం, ఆ అసెంబ్లీ ఎలక్షన్లో అప్పుడున్న అధికార పార్టీ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఇక్కడ ఏ విధంగా మీకు తెలిసినది కాదు, వాళ్ళు ఎంత ప్రయోగించినా మళ్ళీ అప్పుడు జరిగినటువంటి దాన్ని సరిదిద్దుకుంటూ స్పెషల్లీ 6వ వార్డులనే ఇన్ఛార్జులు డబ్బులు వెదజల్లిన సుమారు 1900 ఓట్ల మెజార్టీ తెచ్చినాం ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే క్యాండిడేట్కు. అదేవిధంగా పెద్దలు ఈటల రాజేందర్ అన్న గారికి 5000 మెజార్టీ తెచ్చిన ఘనత ఈ వార్డుల. అంటే ఈ నా దగ్గర రావడానికి కారణము మేము చేసే అభివృద్ధి, నా బీజేపీ కార్యకర్తల వల్ల ఇవాళ నా వార్డుల అభివృద్ధి చెందుతూ ఉంది. కంటోన్మెంట్ మొత్తంలో ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కష్టపడ్డది. ఆ కష్టం ఫలితమే ఈరోజు. ఆ రోజు కష్టకాలంలో ఎండల మండుటెండల అధికారం లేకున్నా నీళ్ళ కోసం ధర్నా చేయడం పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు. అదేవిధంగా
ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ ఆఫీసు టీపీ డివిజన్లో ముట్టడించినాం. అదేవిధంగా నా వాళ్ళ ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ని కూడా ముట్టడించినాం. ఇవన్నీ కార్యకర్తల బలం. దీనివల్ల మాకు టీబీటీ రావడం, అదేవిధంగా నీళ్లు పెరగడం కేవలము మా బీజేపీ కార్యకర్తల కృషి అని చెప్తా ఉన్నాం. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఈరోజు నామినేటెడ్ వచ్చింది కాబట్టి పార్టీలా మాకు పదవి ఇచ్చినా ఇవ్వకున్నా, కొంతమంది పదవి రాలేదని వెళ్ళిపోయి ఉండొచ్చు కొంతమంది, కానీ పదవి ఇచ్చినా రాకున్నా కేవలము బీజేపీ పార్టీ కంటోన్మెంట్లో పెరగడానికి, బలంగా స్థిరపడడానికి మా కష్టము, మా వార్డుల ఎలక్షన్ల రిజల్టే తెలుస్తుంది. ఇదే కాదు, మా అన్న శ్రీనివాసరెడ్డి అన్న అనుభవం తీసుకొని మా నామినేటెడ్ మెంబర్ గారు ఈయన అడ్వైజ్ తీసుకొని కొన్ని వార్డులలో దింపి ఇంకా అభివృద్ధి గిట్ట చేసినాం మేము. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఇప్పుడు ఈ నామినేటెడ్ మెంబర్ ప్రక్రియ వచ్చింది కాబట్టి ఈ నామినేటెడ్ ప్రక్రియ సీనియర్ బీజేపీ నాయకులు కానీ, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన అనుబంధ సంస్థల నాయకులు కానీ ఎవరైనా నామినేటెడ్కు అర్హులు. అయితే మేము చేసినటువంటి కృషి, ఇవాళ భారతీయ జనతా పార్టీ 4 ఏళ్లలో మేము చేసిన కృషి, మాకు అధికారం ఇచ్చినా ఇవ్వకున్నా బండి సంజయ్ గారి పాదయాత్ర కానీ, ఏ ధర్నాలలో కానీ ఎన్ని వందల వేల మందిని తీసుకుపోయి మా సొంత డబ్బుతోటి మేమంతా పార్టీకి రాత్రింబగలు సేవ చేసినాం. నేను కానీ, నర్మద కానీ, శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి మేము ఇవాళ మేము హక్కుదారు అనకుండా అర్హులం, అంటే మేము అప్లికేషన్ పెట్టుకోవడానికి ఒక అర్హులం అని భావించి ఇటీవల పెద్దలు ఢిల్లీలో మేము నర్మద గారు వెళ్ళడం, పెద్దలు కిషన్ రెడ్డి గారిని, అదేవిధంగా కేంద్ర మంత్రి వారులను, అదేవిధంగా కేంద్ర మంత్రి వారులు బండి సంజయ్ గారిని కలవడం, అదేవిధంగా మా స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర అన్న గారిని కలవడం జరిగింది. ఇదే కాకుండా మొన్నటి వరకు ఆర్థిక మంత్రిగా ఉండి కేంద్రంలో ఇప్పుడు రాజ్యసభగా ఉన్నటువంటి డాక్టర్ భగవత్ కరాడ్ గారిని గిట కలవడం జరిగింది. డిఫెన్స్ అధికారులను గిట కలవడం జరిగింది. అవన్నీ మీకు ఫోటోలు షేర్ చేస్తాం. మేమంతా లక్ష్మణ్ అన్న సీనియర్ నాయకులు, మన రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్న గారిని గిట కలవడం జరిగింది. ఢిల్లీలో తర్వాత వీళ్ళందరికీ మేమంతా మెమోరాండంలు ఇవ్వడం జరిగింది. మేము చేసిన కష్టము బీజేపీ పార్టీలా, మాకు ఖాళీ బీజేపీ పార్టీ స్ట్రెంతననే మా పని, వేరే పని ఏం లేదు, వ్యాపారాలు లేదు, ఇదే పని మాకు. పార్టీ పని ఏది ఇస్తే అది చేయడానికి మేము చేస్తూ ఉన్నాం. అక్కడ ఢిల్లీలో అందరిని కలిసి మేము నామినేటెడ్కు మేము అప్లికేషన్ పెట్టుకోవడము, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ గారిని, సీనియరు మాజీ ఎమ్మెల్సీ గారు రామచందర్ గారిని, అదేవిధంగా బీజేపీ అనుబంధ సంస్థలు అందరినీ పెద్దలను ఇలా కలవడం జరిగింది. వాళ్ళంతా గిట బీజేపీ అనుబంధ సంస్థల నాయకులు గిట ఎప్పటికప్పుడు కంటోన్మెంట్లో ఏ కార్యకర్త ఏం పని చేస్తున్నాడు, ఎవరితోటి ఏం చేస్తున్నాడు, ప్రజలలో ఉన్నది లేనిది వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ చూస్తే మాకు చాలా సంతోషం అనిపించింది. దీంట్లో 3-4 ఎలిజిబిలిటీ ఉన్నారని తెలుస్తూ ఉంది. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని, ఎందుకంటే ఒకరికే ఇస్తే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని ఆలోచిస్తున్నటువంటి కేంద్ర నాయకులకు, రాష్ట్ర నాయకులకు గిట మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. తప్పకుండా ఇవాళ దీనికి సంబంధించి మేము నామినేటెడ్ విషయంలో గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము. మాకు సహకరిస్తున్నటువంటి అందరికీ గిట ధన్యవాదాలు. తప్పకుండా ఈసారి చేంజెస్ ఉంటాయి. దీంట్లో భాగంగా గతంలో సీనియర్లను, అదేవిధంగా జూనియర్లని, సీనియర్లను వాళ్ళను ఏదో వాళ్ళను పక్కకు పెట్టడం కానీ ఇలాంటిది ఉండదు. రాబోయే రోజులలో పక్కగా అందరినీ కలుపుకొని రేపు రాబోయే రోజులలో పార్టీ ముందుకు తీసుకుపోతుంది. అదేవిధంగా మొన్న ఎలక్షన్ల 2024 అసెంబ్లీ బై ఎలక్షన్లు కానీ, అంతకుముందు ఎలక్షన్ల 2023లో కానీ పార్టీని వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీ క్యాండిడేట్ను, అభ్యర్థిని వెన్నుపోటు పొడిచినటువంటి నాయకుల లిస్ట్ గిట బీజేపీ అనుబంధ సంస్థలు కానీ, బీజేపీ సీనియర్ నాయకులు కానీ, దాంట్లో అవకతవకలు జరిగిన విషయం డబ్బులలో కానీ అన్నీ వాళ్ళు చూస్తూ ఉన్నారు, అన్నీ స్టడీ చేస్తున్నారు. దాని మీద తప్పకుండా చర్య ఉంటుంది, ఏది వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మరీ ముఖ్యంగా నామినేటెడ్ పదవి రాలేదని, ఉన్న పదవి పోయిందని నాయకులు పార్టీని వదిలిపెట్టి పోయినా ఇక్కడ ఏమి ఒరిగేదేం లేదు. కేవలం పదవి ఉన్నా లేకున్నా
పార్టీకి పని చేయాల్సిందే తప్పకుండా. ఆ విధంగా మేము ముందుకు పోతాం. ఎంతోమంది ఏది పోయినా ఏది ఉన్నా రాబోయే రోజుల్లో మాత్రం రెండో స్థానంలో ఉన్నటువంటి బీజేపీ కంటోన్మెంట్లో మొదటి స్థానంగా అసెంబ్లీని దక్కించుకుంటాం. ఇది మేము పూర్తిగా వాగ్దానం చేస్తూ ఉన్నాం. పార్టీలో కష్టపడి రాత్రి మగలు రెండుసార్లు రెండో స్థానంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా మొదటి స్థానం తెస్తాం. రాష్ట్రంలో మనము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మా కంటోన్మెంట్ ఫస్ట్ మొదటి మెట్టు స్టెప్పు. ఇక్కడ నుండి అన్ని 119 కాన్స్టిట్యున్సీలు ఒకవేళ పెరిగితే అన్ని కాన్స్టిట్యున్సీల మా ప్రభుత్వం ఏర్పడుతుంది. కానీ ఎవరో ఒకరిద్దరు మాత్రం అక్కడెక్కడ ఎక్కడైనా అది ఇది తప్పులు చేసినా మేము ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కేవలము కమిట్మెంట్ కట్టర్ బీజేపీగా పనిచేసే నాయకులము. అంతేగాని వారి వారి స్వార్థాలకు రాజకీయంగా ఉత్తడం, ఒకరి వెనుక ఒకరి వేరే మాట్లాడితే మేము సహించే ప్రసక్తి లేదు. మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ రోజు ఇక్కడ స్థానిక ఎంపీ గారు లేకపోవడం, కిషన్ రెడ్డి అన్న దాని బాధ్యత తీసుకొని కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్గా పెట్టడం, 1, 2, 3 సార్లు ఎక్స్టెన్షన్ చేయడం. కానీ ఈసారి మేము అనుకుంటా ఉన్నాము రాష్ట్ర అధ్యక్షులతో పాటు స్థానిక ఎంపీ మా ఈటెల రాజేంద్రన్న గారి సహకారం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి, పార్టీ ప్రతిష్ట పెంచడానికి తప్పకుండా మార్పు ఉంటుంది. ఆ మార్పులో సీనియర్ నాయకులు, బీజేపీ కార్యకర్తలు, అనుబంధ సంస్థ నాయకులు కానీ అదేవిధంగా జూనియర్లు అయినా కానీ దీనికి అర్హులు. కాబట్టి దీంట్లో ఎలాంటిది లేదు. ప్రక్రియ స్టార్ట్ అయింది. కేవలం ఇప్పుడు నామినేటెడ్ ద్వారా ఇప్పుడు మన కంటోన్మెంట్ నడిపేయడానికి ముందుకు పోతూ ఉంది. కాబట్టి ఎన్నికలు అనేది కొద్దిగా అనివార్యం ఉంది. అదేవిధంగా విలీనం గిట్ట అనివార్యం ఉంది. రేపు రాబోయే రోజులలో విలీనం కాకుండా ఎన్నికలు పెట్టినా రేపు బీజేపీ పార్టీ కార్యకర్తల క్యాడర్ చూస్తూ ఉంటే 8 వార్డులకు 8 వార్డులు గెలుస్తాము. జిహెచ్ఎంసీలో గిట్ట మేము బీజేపీ పార్టీ గెలుస్తుందని తెలియజేస్తూ, ఈరోజు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉండి వాళ్ళు ఉన్నారు, ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు వస్తామనే దానికి వాళ్ళందరూ గిట్ట అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒక వారం లోపల ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. కానీ కొంతమంది మెంబర్లు అప్పుడే చెప్పుకుంటా ఉన్నారు మాకు రినివల్ అయింది అని ఏదో ప్రజలను మభ్య పెడతా ఉన్నారు. కార్యకర్తలను దూరం పోతుంటే వాళ్ళ వ్యతిరేకతను చూసి దూరం పోతే వాళ్ళ దగ్గరగా రావాలని ఇవన్నీ ఇక్కడ పప్పులు నడవడి. కేవలము వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తారు. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రకారము ఎవరైతే పార్టీకి పనిచేస్తున్నారో ఈరోజు బూత్ కమిటీలు గిట ఏ కాన్స్టిట్యున్సీలో లేనన్ని బూత్ కమిటీలు మా కంటోన్మెంట్లో అన్నీ పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా మా 6వ వార్డులకు సంబంధించి 27 బూతులు, అదేవిధంగా 54 యాక్టివ్ మెంబర్షిప్లకు కానీ ఇప్పుడు 52 అని 2 ఇంకా రేపు ఎల్లుండి క్లోజ్ చేసేస్తాం. ఈరోజు బీజేపీ పార్టీ కంటోన్మెంట్లో ప్రతిష్టంగా ఉంది. కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు మాట్లాడవచ్చు. రాని ప్రశ్న పార్టీ వదిలిపెట్టిపోయినా, పదవి రాకుండా పదవి వదిలిపెట్టిపోయినా ఇక్కడ ఒరిగేది ఏం లేదు. ఖచ్చితంగా ఒక సముద్రం మాదిరి పెద్ద ఎత్తున కార్యకర్తలను తీసుకొని ఇంకా బీజేపీ పార్టీ ముందుకు పోతుందని తెలియజేస్తాం. అంటే ఇప్పుడు బరిలో ఎవరున్నారు అనేది ఇప్పుడు మాలాగా కేంద్రంలో ఢిల్లీలో పోయి కలవడము, ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళు ఇక్కడ కలవడము, ఏదైనా లెటర్లు ఇచ్చి దాన్ని చేస్తే దానికి వాళ్ళు కార్యకర్తలు వస్తే మనకు ఇచ్చినాం కాబట్టి మేము చెప్పుకుంటున్నాం. ఇవాళ నుండి 1 వీక్ ఉంది కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు. ప్రతి కార్యకర్తకు అవగాహన ఉంది. ఇదేం పెద్ద అది బ్రహ్మ విద్య కాదు. ఖచ్చితంగా కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసం రాత్రి మగలు వ్యాపారాలను వదులుకొని ప్రజల కోసమే పని చేయాలని చెప్పి తెలియజేస్తాం. అయితే దీనికి గాను ఒక బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా అతి తక్కువ కాలంలో మనని గుర్తించి ఇవాళ నాకు ఈ స్థాయి ఇచ్చిన బీజేపీ పార్టీని మేము జీవితకాలం మర్చిపోలేము. మేము జీవితాంత కాలము బతికినన్ని రోజులు బీజేపీ పార్టీలో ఉంటూ బీజేపీ పార్టీకి సేవ చేస్తాం, పదవులు ఉన్నా లేకున్నా. అయితే ఇక్కడ ఒక అనుభవజ్ఞురాలు కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్గా ఒక మహిళా వైస్ ప్రెసిడెంట్గా చేసింది కాబట్టి ఒక మహిళకి ఇస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఆలోచన చేస్తుంది పార్టీ. దాని విషయంలో అట్లాంటిది ఉంటే నర్మదా గారి గిట్ట ఒక అప్లికేషన్ యాజ్ ఎ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నేను కూడా ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా ఇప్పుడు గతంలో వైస్ ప్రెసిడెంట్గా 2.5 సంవత్సరాలు చేసిన అనుభవం ఉంది. ఫైనాన్స్ కమిటీ చైర్పర్సన్గా చేసిన అనుభవం ఉంది. మెంబర్గా మంచి పని చేసింది. ఈరోజు అందరూ గుర్తిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఇద్దరం అప్లికేషన్ పెడుతున్నాం. తప్పకుండా
మా ఇద్దరిలో ఒక మహిళకి ఇస్తే బాగుంటుంది అనేది నా వార్డ్ నెంబర్ 6 లో స్ట్రాంగ్ ఉంది. ప్రతి ఎన్నికల్లో కూడా 1000 కూడా ముందుకు ఫెయిల్ అయింది. అంటే మీకు అధికారం ఇవ్వకుండా ఇప్పుడు నామినేటెడ్ మెంబర్ అంటే కొంతమంది పెద్ద నాయకులు ఏంటంటే కొద్దిగా ఇక్కడ వాళ్ళకి నచ్చని అభ్యర్థి వచ్చిండని, లేకుంటే వాళ్ళు వస్తే ఏదో జరిగిపోతుంది, నా నా ఉనికి తగ్గిపోతుందని, లేకుంటే వాళ్ళకి పాత అసెంబ్లీలో అభ్యర్థులు వాళ్ళకు ఫ్యామిలీ రిలేషన్ లేకుంటే వ్యక్తిగత సత్సంబంధాలు ఉన్నాయని పార్టీని కూడా ఒత్తడానికి, పార్టీ అభ్యర్థిని వెన్నుపోటు పోవడానికి కూడా జరిగినాయి. ఆ విషయాలు కూడా గ్రహిస్తుంది అలా పార్టీ. పెద్ద నాయకులు అనేది ఏముండదు దీంట్లో ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో అన్నీ చూస్తూ ఉన్నారు. ఒక ప్రత్యేకంగా పేరు అనేది ఏముండదు. పార్టీకి ఇలా క్యాండిడేట్ ఫస్ట్ ప్లేస్లో వచ్చేవాళ్ళు సెకండ్ ప్లేస్కి ఎందుకు వస్తున్నారు? 2 times మనం గెలిచే సీటే ఇది, 2 సార్లు గెలిచే సీటే. ఒకసారి ఆర్థికంగా బలంగా ఉన్నాం, ఒకసారి ఆర్థికంగా కొద్దిగా తక్కువ ఉన్నది. ఆర్థిక బలంగా ఉన్న రోజు మన పార్టీ ఎందుకు గెలవలేదు? ఆర్థికంగా తక్కువ మనకు గెలిచే ఛాన్సెస్ ఉండే. ఈటల రాజేందర్ అన్న గారి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పేరు మీద పెద్ద ఎత్తున గెలిచే ఆర్థిక స్థితిగతులు సరిగా లేకున్నా గెలిచే పరిస్థితి. ఇవాళ 4 లక్షల మెజార్టీ వచ్చినది ఇవాళ సుమారు పార్లమెంటుకు. అదేవిధంగా కాంగ్రెస్ ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినా ఇవాళ 25,000 మెజార్టీ తోటి ఎమ్మెల్యే కన్నా 25,000 ఎక్కువ మెజార్టీ వచ్చింది ఇవాళ ఎంపీ గారికి. అంటే దాని అర్థమైంది ఇక్కడ కొద్దిగా వెన్నుపోటు పోవడం జరిగింది. దాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని పరిశీలించాలని మేము కోరుతా ఉన్నాం. రేపు రాబోయే రోజులలో ఒక మామూలు కార్యకర్తను పెట్టినా ఆర్థిక పరిస్థితులు బాగున్నా లేకున్నా ఆ పార్టీ క్యాండిడేట్ను గెలిపించుకునే సత్తా ఇక్కడ కంటోన్మెంట్లో బీజేపీ పార్టీకి ఉంది. తప్పకుండా మా వంతు కృషి చేస్తాము. వీలైతే ఆర్థిక సహాయం చేసైనా రేపు అసెంబ్లీలో మంచి క్యాండిడేట్ గెలిపిస్తామని తెలియజేస్తాం. ఇంకా గట్టిగా పనిచేస్తాం. ఇవాళ గట్టిగా బీజేపీ పార్టీకి ఇంకా పనిచేస్తాం. ఇదేం శాశ్వతం కాదు, ఏదన్నా ఒక 6 నెలలే ఉంటుంది. ఇక ఈ 6 నెలల కన్నా ఎక్కువ ఉండదు. 6 నెలల లోపల ఎలక్షన్ రావచ్చు, లేకుంటే విలీనమనే చేయొచ్చు. ఈ 6 నెలల కోసం ఏం లేదు. మేము రాబోయే ఫ్యూచర్లో ఎమ్మెల్యే ఎంపీ ఏ విధంగా కొట్టాలి, ఒకవేళ ఎమ్మెల్యే తీసుకొని రాష్ట్రంలో మొత్తాన్ని రాష్ట్రము బీజేపీ పార్టీ అధికారంలో ఎట్లా రావాలని దాని మీద పనిచేస్తాము. మేము ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్గా వ్యాపారాలలో సెటిల్ అయ్యి మా పిల్లలు ఉన్నారు, పిల్లలందరూ చదువుకొని పెళ్ళిళ్ళు అయ్యి అందరూ ఉన్నారు. కాబట్టి మెయిన్ కానీ నర్మద కానీ శ్రీనివాస్ రెడ్డి అన్న కానీ ఖచ్చితంగా 24 గంటలు ఫుల్ టైం వర్కర్గా బీజేపీలో పనిచేస్తాం. అంటే వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళు ఎవరైనా ఎదుగుతుంటే ఎదగనీయకుండా నాదే డామినేటు చేయడము, వాళ్ళదే నడవాలని అట్లా కాదు కదా. ఇవాళ సీనియర్ నాయకులు ఎంతోమంది, మొన్న సీనియర్ నాయకులంతా ఒక వర్గం బీజేపీలో, జూనియర్లని లేకుంటే ఇక్కడ 2 వర్గాలుగా ఉన్నప్పుడు వాళ్ళంతా ఒక్కటై ఎమ్మెల్యే ఎంపీకి మనం పనిచేసింది కాబట్టి ఇవాళ మెజార్టీ ఇంత వచ్చింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క సీనియర్లు వాళ్ళకు విలువ తగ్గినా వాళ్ళని తెచ్చి మళ్ళీ వాళ్ళందరి పార్టీలో పనిచేపిస్తాం. ఏదేమున్నా ఇవాళ కార్యకర్తల బలమే. కానీ కొంతమంది నాయకులను పెట్టుకొని వాళ్ళు డ్రామాలు చేస్తే ఇక్కడ నడవదు. ఖచ్చితంగా బూత్ స్థాయి నుండి ఇవాళ స్ట్రాంగ్ ఉంది, బీజేపీ పార్టీ గట్టిగా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజులల్లో నామినేటెడ్ పదవి వచ్చినా రాకున్నా ఇక్కడ మళ్ళీ ఎగిరేది జెండా అసెంబ్లీ బీజేపీ పార్టీదే. మా ప్రాణమంతా వరకు పదవి వచ్చినా రాకున్నా మాకు తెలుసు నడుచుకుంటూ వస్తుంది. కష్టపడ్డోళ్ళకు గుర్తిస్తారు. ఇలా ఒక్కసారి గెలిచిన అసెంబ్లీలో ముఖ్యమంత్రిని చేసిన రాజస్థాన్లో ఎవరెవరిని ఏం చేస్తున్నారు అనేది మాకు తెలుసు. మాకు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇలా మామూలు కార్యకర్తగా ఒక కార్పొరేటర్గా ఉన్నటువంటి వ్యక్తిని కేంద్ర మంత్రిని చేసింది. మా కళ్ళతో చూసినాం కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది. బీజేపీలో ఎవరైతే కష్టపడతారో వాళ్ళకు రాబోయే రోజులలో మంచి దినాలు ఉంటాయని తెలియజేస్తాం. అంతే, ఖచ్చితంగా పార్టీ వైఫల్యాలకు వాళ్ళే కదా బాధ్యత వహించాలి. ఇలా పార్టీ బలంగా ఎదగడానికి ఎంతమంది కష్టపడితే ఎదిగింది, కానీ వైఫల్యాలకు వాళ్ళే. ఇలా సీనియర్లను ఎందుకు తీసుకొని పోతలేరు? మీరు సీనియర్లను తీసుకొని పోవాలి. కాబట్టి దీని విషయంలో మేము హైకమాండ్ చెప్పినాము. ఈ కొత్త సంవత్సరం ఫస్ట్ వీక్లో జూనియర్లు, సీనియర్లు, బూత్ కమిటీలు, అదేవిధంగా బీజేపీ అనుబంధ సంస్థలు ఏవైతే మోర్చాలు ఇవన్నిటిని కూర్చోబెట్టి రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా మా ఎంపీ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి కార్యకర్తల మనోభావాలందరినీ వాళ్ళ ఏవేవి అదేవిధంగా వాళ్ళ సమస్యలు అన్నీ తీసుకొని
పార్టీ ముందుకు పోతుందని నేను చెప్తాను. వైఫల్యం వల్లనే పార్టీ దెబ్బతింది అనే విషయాలు మనం పైకి తీసుకెళ్ళాలి. అట్లాంటిది ఏం లేదు, వాళ్ళు అన్ని గ్రహిస్తున్నారు. మీకు చెప్తున్నాను కదా, మన రోజు ప్రక్రియ ఉదయం నుండి సాయంత్రం పడుకునే వరకు బీజేపీ అనుబంధ సంస్థలు కానీ పెద్దలు కానీ గుర్తిస్తున్నారు. తప్పకుండా దాన్ని గుర్తిస్తున్నారు కాబట్టి ఈసారి నామినేటెడ్ పదవి ఎట్టి పరిస్థితుల్లో కొత్త వాళ్ళకు వస్తుందని మేము ఆశిస్తా ఉన్నాం. హామీ ఏమి ఉండదు దీంట్లో. బీజేపీ పార్టీలో కిషన్ రెడ్డి అన్నతో మాట్లాడము, బండి సంజయ్ గారితో మాట్లాడడం, విఠల్ రాజేందర్ అన్న గారితో మాట్లాడడం. కిషన్ రెడ్డి అన్న కూడా ఆయన అన్నారు ఏడికి 3 times కదా అని, అంటే తప్పకుండా ఈసారి మేము చేంజ్ చేస్తామనే టైప్లో చెప్పింది. డైరెక్ట్ నర్మదా ఢిల్లీలో మాట్లాడడం జరిగింది. ఇటీవల కాలంలో మీకు అన్ని ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తాం. ఏదేమున్నా ఖచ్చితంగా ఇప్పుడు ఒకరికే 4 సార్లు ఇవ్వడం కాదు, ఈ 4 సార్లలో 4గురికి ఇస్తే మాకనే కాదు ఎవరికైనా సరే పార్టీ కోసం బలంగా చేసే వ్యక్తులకు ఎవరికి ఇచ్చినా కానీ ఇంకా ముందుకు పోతుంటారు. పార్టీ డెవలప్ కావడము ఇంపార్టెంట్ కదా. చాలా సందర్భాలలో మీరు ఎమ్మెల్యే గణేష్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేకు సపోర్ట్ ఉన్నారు అనేది బయట వచ్చారు. మీ కార్యకర్తలు కూడా ప్రజల కోసము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ ఆయన ఒక కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేనా, కంటోన్మెంట్ బోర్డుకి కంటోన్మెంట్కి ఎమ్మెల్యేనా? కంటోన్మెంట్ కదా ఎమ్మెల్యే. దానికోసము ప్రజల కోసం మనం ఎవరి దగ్గరికైనా పోతాం. మా స్వార్థానికి మేము ఓట్లేదు. అయితే ఇక్కడ ఇష్యూ ఏముందంటే వ్యక్తిగతంగా మల్లికార్జున్ పేరు చెప్పకండి. మొన్నటి వరకు మా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిండు. ప్రతి ఒక్క కార్యకర్తను జూనియర్ కానీ సీనియర్ కానీ గుర్తుపట్టే నాయకుడు ఆయన వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడతాడు. ఇప్పుడు నిన్న బిఎన్ శ్రీనివాస్ నుంచి పిలిచి పక్కకు పోయి మాట్లాడాడు. అంత మాత్రం ఆయన కాంగ్రెస్లో పోతుండా? ఇది ఏమి లేదు. ఇది వాళ్ళ ఇప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం ఉంటుంది తప్ప కానీ ఆయన వేరే పార్టీ ఆయనకి ఎందుకు నమస్తే పెట్టాలనేది ఉండదు. మా ఎంపీ అందరికీ ఎంపీ, ఒక బీజేపీ పార్టీకి కాదు. ఈ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు అందరికీ ఎమ్మెల్యే. అయితే దీంట్లో ఒక క్వశ్చన్ మీరు అడిగిన దానికి ఒకటి ఉన్నది. ఎమ్మెల్యే గారికి వచ్చే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో కమిటీ హాల్ కానీ ఇవి కానీ కంటోన్మెంట్ బోర్డు ఇయ్యదు. అట్లాంటిది మా 10 కాలనీలలో రిక్వైర్మెంట్ పెట్టినారు. 4 కోట్లు వాళ్ళే కాలనీ ప్రెసిడెంట్లు వెళ్ళి అడగడం జరిగింది. వాళ్ళు పెట్టి మాకు లెటర్లు ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే బీజేపీ పార్టీలో పేదవాళ్ళు లేరా? ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినారు. ఇంకా దాంట్లో కొన్ని మిగిలినాయి. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తారా? బీజేపీలో నిజంగా ఎవరైతే ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించి మేము 5 అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, ఇన్ఛార్జ్ మంత్రికి ఇచ్చినాం. మాకు పూర్తి నమ్మకం ఉంది, మాకు సమాచారం గిట్ట వస్తుంది. మాలో ఉన్నటువంటి బీజేపీ నిరుపేద కుటుంబాలకు గిట ఈరోజు డబుల్ బెడ్రూమ్లు వస్తున్నాయని తెలుస్తుంది. ఇదే కాదు, హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి 20 లక్షల రూపాయలు అది పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారికి లెటర్ ఇచ్చినాం. అది కూడా ఒకరికి మంజూరైంది. సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టినాం. ఇప్పుడు పెట్టుకోవాలా వద్దా? ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఏమో మా ఎంపీ గారికి ఇచ్చినాం, సీఎం రిలీఫ్ ఫండ్ ఏమో ఇక్కడ ఇస్తున్నాం. మేము గతంలో స్ట్రీట్ వెండర్స్కు కానీ ముద్రా లోన్స్ కానీ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అన్నీ ఎక్కువ మా వాళ్ళనే తీసుకున్నాం. మేము కష్టపడి పనిచేస్తాం, ప్రతిరోజు ప్రజలలో ఉంటాం. కాబట్టి రేపు ఎమ్మెల్యేకి సంబంధించిన ఏ నిధులు వచ్చినా మేము తీసుకుంటాం. దాంట్లో వదిలే ప్రసక్తి లేదు కదా. ఇవాళ ఆయన ఒక్కరికే పార్టీకి కాదు కదా, అందరికీ. కాబట్టి అందరినీ గుర్తించాలి. నిజంగా మా బీజేపీలో ఉన్నటువంటి నిరుపేదల గిట ఒక 5 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాం.